ఏమైంది? అటు చూడు. అదిగో అదిగో చూడండి, ఆ రూమ్లో సత్య మంజు ఇద్దరు ఉన్నారు. తిప్పు, నేను కిటికీలోంచి చూశాను. ఆ గదిలో సత్య మంజు ఇద్దరే ఉన్నారు. తెర మీద సినిమా చూసినట్టే ఉంది కదా. పెళ్ళంటే సినిమా కాదు, జీవితం. ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఒక అమ్మాయితో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో సరసలాడడం ఏంటి? ఆ అబ్బాయి కంటే బుద్ధి లేదు, ఈ అమ్మాయికైనా ఉండాలి కదా. అన్నపూర్ణ, చూస్తున్నావా నీ కూతురు బాగోతాం? వింటున్నావా వాళ్ళ మాటలు? పెద్ద సినిమా తెరంతా వెండి తెర మీద చూసినట్టుగా ఉందంట. నేను ఫస్ట్ నుంచి వాళ్ళ గురించి చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట చెవిన పెట్టావా? నువ్వు చెవిన పెట్టేదేంది? ఇదంతా నువ్వు చేయించిన పనే కదా. వదినా, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. అక్కడ ఎవరున్నారు, ఏమైందో తెలియకుండా ఒక ఆడపిల్ల మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మమ్మీ, నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, నాకు తనని చేసుకోవాలని లేదని. నా హాస్నియే మంచిది కదా. నోరు మూసుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ కానిస్టేబుల్ మంజుని చూస్తుంటే చాలా అమాయకురాల్లా, నోట్లో వేలు పెట్టినా కొరకడం రాదు అన్నట్టుగా పైకి కనిపిస్తుంది. లోపల మాత్రం కనిపించని చెత్త ఆలోచనలతో తన బుర్ర నిండిపోయిందని ఇదిగో ఇలాంటివి చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు సమాజానికి పట్టిన చెదపురుగు లాంటి వాళ్ళు. ఏమండో త్రిపుర సుందరి గారు, భలే కోడల్ని పట్టుకున్నారు. ఓహో, పరాయి పిల్ల కాదు, మీ అన్న కూతురే అని తెలుసుకున్నాను. మరి ఇదేం పని? బావతో పెళ్ళిక్కడ, గోడ కతుక్కునేమో ఏవి ఎరగని బల్లిలా. ఆహాహాహా, ఏం చెప్పను. ఎవరి కొంపలు కోల్చడానికి వచ్చారు? ఎవరి ఆస్తుల్ని ఎగేసుకుని పోవడానికి ఇలాంటి స్కీముల్ని ఏర్పాటు చేశారు. స్కెచ్ అత్తగా నువ్వేశావా, లేకుంటే ఆ కానిస్టేబుల్ మంజుదేనా? లోపలున్న సినిమాని బయటికి రిలీజ్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఎవరు అన్నది మన కళ్ళతోనే చూద్దాం. శ్రీయాప్రియ, మీరిద్దరూ వీడియోలు తీస్తూ ఉండండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వస్తాను. అలాగే మమ్మీ. సత్యబావా, మీరా? మణిమ గారు, ఇదంతా ఏంటండి? ఇది చూడటానికేనా మేము నీకు క్షమాపణ చెప్పి మా కూతుర్ని మీకు ఇస్తానంది? ఈ భాగవతం చూడటానికేనా మేమందరం ఇక్కడికి వచ్చింది? బావగారు, ఏదో జరిగిపోయింది, వదిలేయండి.
ఏదో జరిగిపోవటం ఏంటండి? అసలు ఆ లోపల ఉన్న ఆడ మనిషిని బయటకు రమ్మనండి, తెలిసిపోతుంది కదా. అయ్యయ్యో, ఈ పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? మీరింతకు ముందు కూడా ఇలాగే కలుసుకున్నారా? మీకు ఇదేం కొత్త కథ అనుకుంటాను. ఆంటీ ఏమంటున్నారు? మీకెలా చెప్పాలి? అమ్మా, ఆమెకు నువ్వు చెప్పు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. ఈ కానిస్టేబులే నా కొడుకుని తన వల్ల వేసుకోవాలని చూసింది. నీ కొడుకుని వల్ల వేసుకోవడానికి నీ కొడుకు ఏమైనా ఈ దేశానికి రాజనుకున్నావా? నీ కొడుకుని చాలా కాలం నుంచి చూస్తున్నాను. అతను ఎలాంటోడో నాకు బాగా తెలుసు. నా కొడుకు గురించి నువ్వు చెడుగా ఒక్క మాట మాట్లాడినా నేను కాదు, నా చుట్టూ ఉండే జనాలే నీకు బుద్ధి చెప్తారు. ఏయ్, త్రిపుర సుందరితో తలపడే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదు మడమ్మా. ఏయ్, నా బిడ్డ గురించి మాట్లాడుకో. నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నేను అలానే మాట్లాడుతున్నాను. ఏ సత్య, నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకున్నావేంటి? మాట్లాడు. మీ అమ్మతో ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పేది నోరు మూయ్. నువ్వు నోరెత్తితే బాగోదు. రూపా, నువ్వు కూడా వీళ్ళతో పాటు వెబ్ సిరీస్ లా చూస్తూ ఉంటే వీళ్ళకి నీ మీద అనుమానం వస్తుంది. అందుకే నువ్వు ఏడు. నాకు ఏడుపు వచ్చేలా ఏముంది? మనకు కావాల్సింది కూడా ఇదే కదా పుస్కి. నేను చెప్పినట్టు చేయి రూపా. ఏడమంటున్నాను కదా, ఏడు. అత్తయ్య, నాకు సత్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.